డియర్ లీడర్స్ వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను మా విఘ్నేశ్వర్. ఈ రోజు ఈ వీడియోలో అగైన్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎస్, వై ఓన్లీ సనెడ్జ్? కేవలం మనం సనెడ్జ్ కంపెనీని ఎందుకు కెరియర్ గా ఎంచుకోవాలి అనే దాని మీద ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. వన్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే గనక, పూర్తిగా విన్నట్లయితే గనక, సనెడ్జ్ కంపెనీ పట్ల మీ యొక్క డౌట్, మీ యొక్క క్వశ్చన్ మార్క్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తున్నాను. ఇది నా గ్యారంటీ. సనెడ్జ్ కంపెనీ పట్ల పూర్తి అవగాహన నేను మిమ్మల్ని కల్పిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డీలర్స్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గమనిస్తే గనక ఈ రోజు దేర్ ఆర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేది మార్కెట్ లో ఉన్నాయి. యాక్చువల్గా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ చెప్పడం కరెక్ట్ కాదు, లక్షలలో కంపెనీస్ అనేది మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఈ రోజు మనం ఎందుకు సనెడ్జ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నామంటే, సనెడ్జ్ అనేది ఈ రోజు ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఈ రోజు సనెడ్జ్‌ని కెరియర్‌గా ఎంచుకోవడం మొదలు పెడుతున్నారు. అండ్ ఏపీ, తెలంగాణలో అయితే ఇది మరీ దూసుకొని పోతుంది. సో కాబట్టి ఈరోజు సనెడ్జ్ గురించి పూర్తి అవగాహన కోసం ఈ రోజు ఈ వీడియోని మనం చూడడం అయితే జరుగుతుంది. రైట్? నా రిక్వెస్ట్ ఏమంటే స్కిప్ చేసుకోకుండా పూర్తి వీడియోని మీరు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ 100% మీకు వస్తది. నౌ క్వెషన్ వచ్చేసి ఏంటంటే, వై సనెడ్జ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా? ఏపీ, తెలంగాణలో ఇది ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అంతకంటే ముందు ఇది ఇండియాలో కూడా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. మిగతా స్టేట్‌లో కూడా ఇది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. వై? ఆ పాయింట్ మీద ఈ రోజు మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. రైట్? నౌ కొన్ని టాపిక్ వైస్‌గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్క టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సనెడ్జ్ పట్ల ఉన్న డౌట్ గాని, క్వెషన్ మార్క్ గాని అన్నీ మీకు క్లియర్ అవుతాయి. సో వై సనెడ్జ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా? ఎందుకు మనం దీన్ని చెప్తున్నామో, ఎందుకు ఇది ఇండియాలో అంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని మనం పాయింట్ వైజ్ గా మనం చూసినట్లయితే, వై ఓన్లీ సనెడ్జ్ లో ఫస్ట్ పాయింట్, సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? చాలా మందికి ఇది క్వశ్చన్ అనమాట. ఏపీ, తెలంగాణలో అయితే ఇది లాంచ్ అయ్యి దగ్గర దగ్గర 1.5 ఇయర్ కి దగ్గర దగ్గర వచ్చింది. మరి ఇది యాక్చువల్లీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. ఫస్ట్ పాయింటే, కంపెనీ స్టార్ట్ అయింది 2016. 2016 మే 1 కి సనెడ్జ్ కంపెనీ మొదలు పెట్టడం జరిగింది. రైట్? అంటే 2016 నుంచి మీరు ఇప్పుడు గమనిస్తే గనక నియర్ అబౌట్ మనం 8 ఇయర్స్ రన్నింగ్ లో ఉన్నాం. అంటే 7 ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 8 ఇయర్స్ రన్నింగ్ లో ఉన్నాం. అంటే ఈ రోజు నేను 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము అని చెప్తున్నాం. దట్ మీనింగ్స్ ఏంటంటే, కంపెనీ ఉంటదా? కంపెనీ ఎళ్ళిపోతదా? అలాంటి డౌట్, క్వెషన్ మార్క్ లేనే లేదు. ఎందుకు? ఎళ్ళాలి అంటే గనక బిఫోర్ 5 ఇయర్స్, బిలో 5 ఇయర్స్ ఉన్నప్పుడే కంపెనీలో మాక్సిమం క్లోజ్ అవుతాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం చూసిన ఇప్పటి వరకు చాలా కంపెనీస్ 5 సంవత్సరం కంటే బిలో ఉన్న 100 కంపెనీని మీరు తీసుకుంటే, ఈ 100 కంపెనీలో 98 కంపెనీ మొదటి 5 సంవత్సరం లోపలే మూసుకుంటారు. మిగతా ఉంటారు 2 కంపెనీ. ఆ కంపెనీస్‌లో ఒక్కో కంపెనీ స్టాండర్డ్‌గా ఉంటారు. ఇంకొక కంపెనీ పాక్కుంటూ ఎంతో కొంత ఎళ్తూ ఉంటారు. సో ఈరోజు సనెడ్జ్‌ని మీరు గమనిస్తే గనక 2016లో స్టార్ట్ అయింది. ఇప్పటికే 8 ఇయర్స్ రన్నింగ్‌లో ఉంది. అండ్ ఏపీ, తెలంగాణలో కొత్తగా ఉంది. ఈ కంపెనీ బేసికల్లీ మహారాష్ట్రలో స్టార్ట్ అయిందండి. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. పూణేలో వీళ్ళు స్టార్ట్ చేసారు ఆపరేషన్స్. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో ఈ కంపెనీని నాతో పాటు ఇంకా కొంతమంది టాప్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఈ కంపెనీని ఏపీ, తెలంగాణకి పరిచయం చేస్తే బావుంటది. ఎందుకంటే చాలా మంది లీడర్స్, టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, ఈరోజు వాళ్ళు ఏదైతే కంపెనీలో ఉన్నారో, టాప్ పొజిషన్స్ లో ఉన్నారో, బిగ్ ఇన్‌కమ్ తీస్తున్నారో, వీళ్ళంతా కూడా ఏపీ, తెలంగాణలో అంటే ఒక మన స్టేట్‌లో ఆ కంపెనీ కొత్తగొచ్చినప్పుడు పట్టుకున్న వాళ్ళే. ఈరోజు వాళ్ళ ఇన్‌కమ్ చూస్తే 5, 10, 15, 20, 30, 40, 50 లక్షలున్నాయి. రీజన్స్ వచ్చేసి ఏంటంటే, ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి, ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి మనం స్టార్టింగ్ స్టేజ్‌లో పట్టుకోగలిగితే చాలా బావుంటది. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క కంపెనీ 8 ఇయర్సే కావచ్చు. బట్ ఏపీ, తెలంగాణలో లాంచ్ అయ్యి జస్ట్ 1.5 ఇయర్ మాత్రమే అవుతుంది. రైట్? అండ్ ఓవరాల్ కంపెనీ వచ్చేసి 8 ఇయర్స్ రన్నింగ్. సో కంపెనీ అనేది ఆల్రెడీ ఒక 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పొందిన కంపెనీ. రైట్? నెక్స్ట్ ఈ కంపెనీ వచ్చేసి ఇప్పటికి మనకి 14 స్టేట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. 14 స్టేట్‌లో ఈ కంపెనీ మనకి రన్ అవుతుంది. దీంట్లో నేను ఇంకోటి కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కంపెనీ స్టార్ట్ అయితే 2016లో స్టార్ట్ చేశారు. బట్ డియర్ లీడర్స్, ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మిస్టర్ ఛాగన్‌జీ రాథోర్ గారు అండ్ సచిన్ సావంత్ గారు, వీళ్ళు ఇద్దరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ప్రారంభించే ముందు వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ.
వీళ్ళు గత 10 ఇయర్స్ నుంచి అంటే సనెజ్ కంపెనీ స్టార్ట్ చేయడం కంటే మునుపు 10 ఇయర్స్ నుండి వీళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ. సో, డైరెక్ట్ సెల్లింగ్‌లో కొన్ని కంపెనీస్‌కి, ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కొన్ని కంపెనీస్‌కి, ఆన్‌లైన్ ప్రొడక్ట్ అమ్ముతున్న కొన్ని కంపెనీస్‌కి వీళ్ళు ఓన్‌గా ప్రొడక్ట్ తయారు చేసి వాళ్ళకి సర్విస్ ఇచ్చేవారు. బట్ 2015లో వీళ్ళకి ఒక ఆలోచన మొదలైంది ఏమంటే, నేను ప్రొడక్ట్ అయితే తక్కువ కాస్ట్‌కే తయారు చేస్తున్నాను. బట్ వీళ్ళు అమ్మేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ కాస్ట్‌కి అమ్ముతున్నారు. సో, ఒకవేళ నాకే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి, నేనే ఎందుకు మార్కెటింగ్ స్టార్ట్ చేయకూడదు? సో, 2015లో వీళ్ళకి ఆలోచన మొదలైతే 2015 నుంచి ప్లాన్ చేస్తూ మార్కెట్‌లో ఉన్న అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఏమేం ప్రొడక్ట్ ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఏమేం ప్లాన్స్ ఉన్నాయి? వాళ్ళ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటి? వాళ్ళ దగ్గర మైనస్ పాయింట్ ఏంటి? ఇవి అన్నీ కూడా గమనిస్తూ 2016 అంటే 1 ఇయర్ వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. అండ్ అగైన్ 2016లో వీళ్ళు కంపెనీ స్థాపించబడింది. సో, కాబట్టి 8 ఇయర్స్ కంప్లీటెడ్. బిఫోర్ కేవలం నెట్వర్క్ మార్కెటింగ్‌లో వీళ్ళకి 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా ఉంది. అంటే మనం ఒక స్టాండర్డ్ కంపెనీలో ఉన్నాం. ఏదో జస్ట్ ఈ రోజే పెరిగి, ఈ రోజే పుట్టి, ఈ రోజే పెరిగి ఒక కంపెనీ పెట్టేసిన లీడర్ అయితే కారు వీళ్ళు. సో, ఆల్రెడీ ఒక స్టాండర్డ్ బిజినెస్ తెలిసిన వాళ్ళు. రైట్. సో, కాబట్టి కంపెనీ అయితే చాలా స్ట్రాంగ్ కంపెనీని మనం పట్టుకురాగలిగాం. నెక్స్ట్ వచ్చేసి అవైలబుల్ ఇన్ 14 స్టేట్ అండి. ఈ రోజు మన ఇండియాలో స్టేట్ వైస్‌గా మనం చూసుకున్నట్లయితే 29 స్టేట్‌లు ఉన్నాయి మన ఇండియాలో. 29 స్టేట్‌లో జస్ట్ 14 స్టేట్‌లు మాత్రమే రాగలిగింది. మరి ఎందుకు 14 స్టేట్‌లోనే మాత్రమే ఉంది? ఇండియా మొత్తం ఎందుకు వ్యాపించలేదంటే వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఇంట్లో గెలవాలి. ఆ తర్వాత మన బయట ప్రపంచంలో మనం యుద్ధానికి ఎళ్ళాలి. అంతేనా కదా! సో, ఈ కంపెనీ కూడా మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యాం కాబట్టి ముందు మేము మహారాష్ట్రలో టాప్‌గా ఉండాలి. మహారాష్ట్రలో బిజినెస్ పెంచుకోవాలి. ఆ తర్వాత మనం వేరే స్టేట్‌కి ఎళ్దామని వీళ్ళు ఇప్పటి వరకు వేరే స్టేట్‌కి పెద్దగా ఏమి ఎళ్ళనే లేదు. అండ్ ఈ మధ్యనే ఏపీ, తెలంగాణ లాంటి 2 స్టేట్ యాడ్ అవ్వటంతో పాటు కర్ణాటక ఇవన్నీ కూడా కొద్దిగా వీళ్ళు ఓపెన్ చేయడం అనేది మొదలుపెట్టినారు. అంటే మీరు గమనిస్తే ఎంత స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నామంటే ఇండియాలో ఇంకా సగం స్టేట్‌లో ఖాళీగానే ఉన్నాయి. సో, మీ తెలిసిన సర్కిల్‌లో కొత్త స్టేట్‌లో ఉంటే ఆ స్టేట్‌లో కూడా మీరు బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో, 14 స్టేట్‌లు మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఎంత ఇనీషియల్ లెవెల్‌లో ఉన్నాం, ఎంత స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం జస్ట్ ఆలోచించండి. నెక్స్ట్ వెరీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండి. కంపెనీ చాలా బీభత్సంగా గ్రో అవుతుంది. ఈరోజు మార్కెట్‌లో ఎంతో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి. 2 మంత్, 3 మంత్, 6 మంత్, 1 ఇయర్ లోపే మళ్ళీ క్లోజ్ అయిపోయాయి. బట్ సనేజ్ మాత్రం లాస్ట్ 8 ఇయర్స్ నుంచి దండయాత్ర చేస్తుంది. అండ్ ఏపీ, తెలంగాణలో మాత్రము మామూలుగా లేదు. ఏపీ, తెలంగాణలో అయితే చాలా ఫాస్ట్‌గా మనం గ్రో అవుతున్నాం. రైట్. నాలుగో నంబర్ పాయింట్ మనం మాట్లాడితే ఫస్ట్ టైమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సీ చాలా కంపెనీస్ మనం చూస్తూ ఉంటాం డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో. బట్ ఈరోజు సన్నెడ్జ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొదటిసారి కొన్ని తీసుకురాబోతుంది. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ పాన్ ఇండియాలో. ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ. దీన్ని నేను కొద్దిగా అర్థమయ్యేలా చెప్తాను. ఒకవేళ మీరు సనెజ్ వెబ్‌సైట్‌కెళ్తే www.mysanej.comకి మీరు వెళ్ళినట్లయితే అందులో మీకు ఆప్షన్స్ ఉంటది ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ. మీరు పాన్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే, మీరు అక్కడ నుంచి వాట్సాప్ చాట్‌లో గాని, కాల్స్ ద్వారా గాని, లేదా వీడియో కాల్స్ ద్వారా గాని మీరు డాక్టర్ కన్సల్టెన్సీని బుక్ చేసుకోవచ్చు. అవతల పర్సన్స్ అక్కడ ఒక డాక్టర్ అవైలబుల్‌గా ఉంటారు. మీరు వీడియో కాల్‌లో గాని, ఆడియో కాల్‌లో గాని, చాట్ రూపంలో గాని మీరు మీకున్న ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్ వాడితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటే మీరు కూడా హెల్తీగా ఉండొచ్చు. దాని మీద మీకు పూర్తి క్లారిటీ, పూర్తి అవగాహన అయితే ఇస్తారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. బట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ ఎవరు ఇవ్వట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫస్ట్ టైమ్ సనేజ్ కంపెనీ మాత్రమే ఇస్తుంది. నంబర్ 1. నెక్స్ట్ ఫస్ట్ టైమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంకోటి కూడా కంపెనీ మిరకల్స్ చేసింది. వెల్ బింగ్ హాస్పిటల్ ఇన్ ఈచ్ స్టేట్‌లో తీసుకురాబోతుంది. వెల్ బింగ్ హాస్పిటల్ అంటే పంచకర్మ అని చెప్పేసి మనం విని ఉంటాం ఇంతకుముందు. ఆయుర్వేదలో మన సనెడ్జ్ కంపెనీ అనేది పూర్తిగా బేస్డ్ ఆన్ ఆయుర్వేద. రైట్. సో, ఆయుర్వేదలో పంచకర్మ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. 5 రకాల ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో, ఈ యొక్క 5 రకాల ట్రీట్మెంట్‌తో కలిపి వెల్ బింగ్ హాస్పిటల్‌ని కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే మహారాష్ట్రలో మనం చూసినట్లయితే సతారా అనే ఒక ప్లేస్‌లో వెల్ బింగ్ హాస్పిటల్స్ అనేది ఓపెన్ చేశారు. ఎవరైనా సరే ఫుల్ డే అక్కడ ఎళ్లి మార్నింగ్ ఎళ్లి అడ్మిట్ అయ్యి ఈవినింగ్ దాకా అక్కడ ఉండి ఈ ట్రీట్మెంట్ అన్నీ కూడా పొంది మళ్ళీ రావచ్చు. అండ్ ఈ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్‌లో
ప్రతి ఒక్క స్టేట్‌లో తీసుకురావాలి అనే ఆలోచనలో అయితే కంపెనీ ఉన్నారు. సో, ఇప్పటికే సతారాలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఫస్ట్ అక్కడే ఓపెన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 2025 నుండి ప్రతి ఒక్క స్టేట్‌లో ఈ యొక్క వెల్ బీయింగ్ హాస్పిటల్‌ని తీసుకురాబోతున్నాం. ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫస్ట్ టైమ్. ఇప్పటి వరకు ఎన్నో బిగ్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ఇది ఎవ్వరు కూడా చేయలేదు. రైట్? అదే విధంగా ఇంకోసారి కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫస్ట్ టైమ్ మన సనేజ్ కంపెనీ చేయబోతుంది ఏంటంటే, సనేజ్ గోయింగ్ టు బి పబ్లిక్ లిమిటెడ్. యెస్ అండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సనేజ్ కంపెనీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారబోతుంది. పబ్లిక్ లిమిటెడ్ అంటే ఏంటి? సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏదైతే కంపెనీలో మనం అందరం వర్క్ చేస్తున్నామో ప్రతి కంపెనీ ఎనకలో ఏముంటది? ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక లెవెల్ ఉంటది. ప్రైవేట్ లిమిటెడ్ మీనింగ్స్ ఏంటి? ఆ కంపెనీకి ఒక పర్టిక్యులర్ ఓనర్ ఉంటారు. ఆ ఓనర్ కంపెనీని ఎలా నడిపిస్తే అలానే నడవాలి. నెక్స్ట్ ఈ కంపెనీకి ఓనర్ ఎవరవుతారు? నెక్స్ట్ వరుసగా వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డే ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆహ్, ఓనర్స్ అవుతారు. అవునా కాదా? అంతేగాని మీరు నేను ఓనర్స్ అయ్యే అవకాశం అయితే లేదు. లేదా బయట నుంచి ఒక కేపబుల్ పర్సన్‌ని తీసుకొచ్చి మన మేనేజ్మెంట్ ప్లేస్‌లో అయితే కూర్చోబెట్టలేం. ఎందుకు? ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి. దానికి ఒక పర్టిక్యులర్ ఓనర్ ఉంటారు కాబట్టి. బట్ ఎప్పుడైతే రైట్ నౌ ఏదైతే ఓనర్స్ మనకి ఉన్నారో, ఎవరైతే ఎండీ గారు మనకి ఉన్నారో, మేబీ కంపెనీని బాగా నడిపిస్తున్నారు కావచ్చు. బట్ రేపటి రోజున ఎండీ గారు మారిన తర్వాత సో, కంపెనీలో ఛాలెంజెస్ అనేది 100% వస్తాయి. దాన్నే గమనిస్తూ సనేజ్ ఏం చేస్తుంది 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు కంపెనీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 ఇయర్స్ రన్నింగ్. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సనేజ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్‌గా మారబోతుంది. పబ్లిక్ లిమిటెడ్‌గా మారడం అంటే ఈ కంపెనీ రేపటి రోజున షేర్ మార్కెట్‌లో లిస్టెడ్ అవ్వబోతుంది. దట్ మీన్స్ మీకు ఈ కంపెనీలో ఒక్కో పర్సనే ఓనర్‌గా ఉండరు. అప్పుడు ఈ కంపెనీలో పబ్లిక్ హ్యాండ్ ఉంటుంది. గవర్నమెంట్ హ్యాండ్ కూడా ఉంటది. జస్ట్ ఆలోచించండి. పబ్లిక్ లిమిటెడ్‌గా మారితే కంపెనీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఈరోజు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా సరే, ఈరోజు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయినా సరే గ్రో అవ్వాలి అంటే లైక్ కొత్త స్టేట్‌లో ఓపెన్ అవ్వాలి. కొత్త కంట్రీలో మనం ఓపెన్ చేయాలి. అంటే కంపెనీకి హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం వస్తది. ఎందుకంటే అక్కడ ఆఫీసెస్ ఓపెన్ చేయడం, అక్కడ స్టాఫ్ పెట్టుకోవడము, టాక్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉంటాయి కదా! సో, ఈ ఇన్‌కమ్స్ ఏదైతే ఉందో ఐ మీన్ ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి కంపెనీ దగ్గర ఉండదు. సో, ఒకవేళ కంపెనీ కొత్త స్టేటో లేదా కొత్త కంట్రీ ఓపెన్ చేయాలి అంటే కంపెనీకి హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఉంటది. ఒకవేళ కంపెనీ బయట నుంచి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొనొచ్చారనుకోండి. అప్పుడు వేరే వాళ్ళకి పార్ట్నర్‌షిప్ ఇవ్వాల్సనొస్తది. కానీ పబ్లిక్ లిమిటెడ్‌గా మారిందనుకోండి. కంపెనీకి ఆల్రెడీ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రమ్ ఫారెన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి, బయట మార్కెట్ నుంచి, పబ్లిక్ నుంచి, గవర్నమెంట్ నుంచి అన్ని చోట్ల నుంచి కంపెనీకి ఇన్వెస్ట్‌మెంట్ వచ్చినప్పుడు ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు 2, 3, 4, 5, 10 సంవత్సరంలో చేయలేకపోతుంది. సనేజ్ కంపెనీ వన్స్ పబ్లిక్ లిమిటెడ్‌గా మారిన తర్వాత ఒక్కొక్క సంవత్సరంలో అది చేసి చూపిస్తది. సో, పబ్లిక్ లిమిటెడ్‌గా మారడం వల్ల ఎంత బిగ్ అడ్వాంటేజ్ ఉందో రాబోయే టైంలో మీరు చూడబోతారు. రైట్? సో, ఇది 6 నంబర్ పాయింట్. 7 నంబర్ పాయింట్. ఇప్పటికే కంపెనీలో 15,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. యెస్ అండి. 15,00,000 ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 14 స్టేట్‌లోనే ఉన్నాం. బట్ 14 స్టేట్‌లో కూడా ఇంకా పూర్తిగా వ్యాపించలేదు. 15,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్‌తో ఈరోజు కంపెనీ ముందుకు నడుస్తుంది. 150 ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే నెలకి 1,00,000కి పైగా సంపాదిస్తున్నారు. 150 మంది ఇప్పటికే 1,00,000కి పైగా తీస్తున్నారు. అండ్ అందులో కూడా గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మన ఏపీ తెలంగాణలో ఇప్పటికే 10 మంది పైన 1,00,000 పైగా సంపాదిస్తా ఉన్నారు. చాలా కంపెనీస్ మన మార్కెట్‌లో చూస్తుంటాం, వింటూ ఉంటాం. 1 ఇయర్ 1,00,000 అని స్లోగన్ మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇచ్చాం మనం. రైట్? బట్ నిజానికి ఎంతమంది 1 ఇయర్‌లో 1,00,000 తీస్తున్నారు అని మనం గమనిస్తే 1000 మందిలో ఒక్కడు కూడా లేడండి. రైట్? బట్ ఇక్కడ లాస్ట్ 1 ఇయర్‌లో మీరు గమనిస్తే సుమారు 10 మంది పైన మోర్ థాన్ 1,00,000 రూపీస్ ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవటం అయితే జరిగింది. అంటే ఏదైతే వేరే కంపెనీస్ డైలాగ్ కొడుతున్నారు లేదా ఏదైతే వేరే కంపెనీస్ చెప్తున్నారో వాటిని మేము ప్రూవ్ చేసి చూపిస్తున్నాం. ఇది సనేజ్‌లో ఉన్న ఒక పవర్ అన్నమాట. రైట్? నైన్త్ నంబర్ పాయింట్ మనం మాట్లాడాలంటే 4,000 ప్లస్ పీపుల్స్ ఆర్ ఎర్నింగ్ 10,000-90,000 ఆల్‌మోస్ట్ ఈ యొక్క 4,000 పైగా మంది ఈ బిజినెస్ ద్వారా పార్ట్ టైమ్‌గా పనిచేస్తూ నెలకి రూ. 10,000 నుండి 90,000 వరకు సంపాదిస్తున్నారు. అదేవిధంగా 10వ నంబర్ పాయింట్ చూస్తే 700 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. 700 మంది కార్ అచీవర్స్ ఉన్నారండి. రైట్? ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయడానికి చాలా ఐ మీన్ యాక్చువల్ చేయకూడదు. బట్ అయినా చేయాల్సినొస్తుంది. సో, ఈరోజు ఏపీ, తెలంగాణలో మీరు చూసినట్లయితే వేరే చాలా కంపెనీస్‌లో మనం గమనిస్తాము. ఒకవేళ లీడర్ యొక్క ఇన్‌కమ్ 20, 30,000 దాటింది అనుకోండి, పాపం వెంటనే కార్ ఇప్పిచ్చేస్తున్నారు. వాళ్ళు పెట్రోల్ ఎలా కొట్టించుకోవాలి, ఈఎంఐ ఎట్లా వాళ్ళు కట్టుకోవాలి, ఏమి ఆలోచన లేకుండా కేవలం కార్ ఇప్పిచ్చడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే కార్ ఒక్కోసారి ఇప్పిచ్చేసినాం అనుకోండి, ఆ పర్సన్ మన హ్యాండ్‌లో ఉంటారు.
ఆ పర్సన్ మళ్ళీ సడెన్‌గా వేరే కంపెనీకి మార్చుకోలేరు. ఎందుకు మార్చుకోలేరు అంటే ఈఎంఐ ఇవన్నీ కూడా బర్డెన్ అవుతదని చెప్పేసి. సో, వెంటనే మనం కార్ ఇప్పించేసామనుకోండి, పర్సన్ ఇక్కడే లాక్ అవుతారు. అంటే వెంటనే 20,000-30,000 ఇన్‌కమ్ క్రాస్ అయిన వెంటనే కార్ బుక్ చేపిచ్చేస్తున్నారు, కార్ కొనిపిచ్చేస్తున్నారు. బట్ మీకు చెప్పనా? లాస్ట్ 1 ఇయర్‌లో మోర్ థాన్ 10 మంది 1,00,000 ప్లస్ ఇన్‌కమ్‌కెళ్లారు. ఇప్పుడే మేము జస్ట్ ఒక్క పర్సన్స్‌కి మాత్రమే కార్ ఇప్పించాం. మిగతా 9 మందికి ఇంకా మనం కార్ ఇప్పించలేదు. ఎందుకంటే మేమేం చెప్తున్నామంటే, మీకు ఎప్పుడైతే కార్ కొనాలి అని అనిపిస్తే మీరు అప్పుడే కార్ కొనాలి. అంతేగాని అప్‌లైన్ ప్రెషర్ వల్లో, కంపెనీ ప్రెషర్ వల్లో మీరు కార్ కొనకూడదు. మీరు ఇరుక్కోకూడదు. రైట్? సో, ఇది సనెజ్ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మనం ఫార్ములాని ఫాలో అవుతున్నాం. సో, 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ మీరు టచ్ అయిన తర్వాతనే మీరు కార్ తీసుకోవచ్చు. అది కూడా మీరు ఎప్పుడైతే తీసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడే. అంతేగాని 50,000 బిలో ఇన్‌కమ్ ఉంటే అసలు కార్ గురించి మీరు ఆలోచన కూడా పెట్టుకోకూడదని చెప్పేసి మేము చెప్తున్నాం. రైట్? ఇది 10 పాయింట్స్. నెక్స్ట్ మనం మాట్లాడితే ఎందుకు సనెజ్ గురించి మనం ఇక్కడ చేస్తున్నాం అంటే 35 ప్లస్ లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు ఇప్పటికే. ఇప్పటికే సనెజ్ కంపెనీలో 35 ప్లస్ లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు. 100 ప్లస్ డ్రీమ్ హౌస్ అచీవర్స్ ఉన్నారు. యెస్ అండి. మన ఏపీ, తెలంగాణలో 1 ఇయరే అవుతుంది. హౌస్ బోనస్ అచీవర్స్ ఇప్పటికే ముగ్గురు వచ్చేసారు. బట్ ఇప్పుడు దాకా ఎవరు కూడా హౌస్ బుక్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చేయబోతున్నా. సో, కాబట్టి 100 మంది పైన డ్రీమ్ హౌస్ అచీవర్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నారు. 800 ప్లస్ ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారండి. 800 ప్లస్ ఫారెన్ ట్రిప్ అచీవ్. యాక్చువల్లీ 800 కాదు. ఇప్పుడు మనకి ఫుకెత్ ట్రిప్ అనేది ఒకటి నడుస్తుంది. అది ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ మంత్ వరకు. సుమారు ఇందులో కూడా 150 మంది ఎళ్ళబోతున్నాం. అంటే ఇక్కడ దగ్గర దగ్గర 950 ప్లస్ నేను రాయాల్సింది. బట్ 800 రాశాను. నో ప్రాబ్లమ్. తక్కువ రాసినా ఏం ఇబ్బంది ఉండదు. సో, 800 ప్లస్ ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు. 700 క్రోర్ టర్నోవర్ అనేది ఆల్రెడీ కంపెనీ కంప్లీట్ చేసుకుంది. వెరీ నియర్ బై 800 క్రోర్‌కి కంపెనీ చాలా దగ్గరగా ఉన్నాయి. బై ద ఇయర్ ఎండ్ 800 క్రోర్ కూడా ఇక్కడ కంపెనీ అనేది కంప్లీట్ చేయబోతుంది. అంటే 700,00,00,000 టర్నోవర్ కంప్లీట్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. రైట్? నెక్స్ట్ మనం మాట్లాడితే 170 ప్లస్ స్టోర్స్ అనేది ఈరోజు కంపెనీకి అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఆల్ ఓవర్ ఈ 14 స్టేట్‌లో మొత్తం మీరు గమనిస్తే 170 ప్లస్ స్టోర్స్ అయితే ఉన్నాయి. అందులో మన ఏపీ, తెలంగాణలో మోర్ థాన్ 25 ప్లస్ స్టోర్స్ ఉన్నాయండి. నేనిక్కడ 20 మెన్షన్ చేశాను. బట్ యాక్చువల్లీ 25 ప్లస్ స్టోర్స్ అయితే ఏపీ, తెలంగాణ అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉన్నాయి. 1 ఇయర్‌లో మనం కేవలం 25 స్టోర్స్ మాత్రమే తీసుకొనొచ్చాం. ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ ఉందో అక్కడ మాత్రమే స్టోర్ పెట్టుకోవాలి. బిజినెస్ లేని చోట వెంటనే స్టోర్ పెట్టి జనాల్ని ఇరికిచ్చటం మన విషయం కాదు. మన ఉద్దేశ్యం కాదు. మీరు ఇంతకు ముందు ఒక 1 ఆర్ 2 కంపెనీ చూసి ఉంటారు. లాంచ్ అయిన వెంటనే 100లో 200, 300, 500 స్టోర్ అయితే ఓపెన్ చేశారు. బట్ ఈరోజు ఒక్కటి కూడా కనిపించట్లేదు. అవునా కదా? సో, కాబట్టి అలాంటి మిస్టేక్ మనం చేయకూడదు అనే ఆలోచనతోటే అంటే ఇవి అన్ని కూడా ఎక్స్‌పీరియన్స్ తోటి వచ్చింది. రైట్? కావాలంటే మనం కూడా 100, 200 స్టోర్స్ తీసుకొని రావచ్చు. బట్ ఇప్పుడు బిజినెస్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో అక్కడ మాత్రమే స్టోర్ ఇస్తున్నాం. బై ద ఇయర్ ఎండ్ ఇది మినిమమ్ ఒక 50 స్టోర్ దాకా తీసుకెళ్లాలని టార్గెట్ తోటి మనం వెళ్ళటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 16 పాయింట్ మనం మాట్లాడితే 3 వేర్ హౌసెస్ అవైలబుల్‌గా ఉంది. అండ్ కమింగ్ సూన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లో కూడా కంపెనీకి వేర్ హౌస్ అనేది రాబోతుంది బై ద ఇయర్ ఎండ్ 2024 ఇయర్ ఎండ్ అయిపోతూ పోతూ మనకి హైదరాబాద్‌లో కూడా వేర్ హౌస్ అనేది మనకి వచ్చేస్తుంది. 17 నంబర్ పాయింట్ మాట్లాడితే 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంతకు ముందే చెప్పాను కదా! సో, కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో 8 ఇయర్స్ రన్నింగే. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కంటే కూడా మునుపు 10 ఇయర్స్ ప్లస్ వీళ్ళకి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. అంటే కొత్త కంపెనీ ఏమి కాదు. ఆల్రెడీ బాగా ఎక్స్‌పీరియన్స్ పొందిన కంపెనీ అండి. రైట్? నెక్స్ట్ 18 పాయింట్ మనం మాట్లాడితే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ కేటగరీ 300 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈరోజు కంపెనీ దగ్గర ప్రొడక్ట్స్ కేటగరీ మాత్రం చాలా వరకు తీసుకొనొచ్చాం. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇన్‌కమ్స్ దేని మీద ఆధారపడి ఉంటది? సేల్స్ మీద. ఓకే. సో, మన దగ్గర ఏదైతే ప్రొడక్ట్ ఉందో వాటి యొక్క సేల్స్ ఆధారంగానే మనకి ఇన్‌కమ్స్ అనేది వస్తుంది. సో, ఎప్పుడు ఎక్కువ సేల్స్ జరుగుతుంది? ఎప్పుడైతే మన దగ్గర మల్టిపుల్ కేటగరీస్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా మనం డీమార్ట్‌కి ఎళ్తాం కదా! చాలా మంది ఎళ్తూ ఉంటారు. సో, డీమార్ట్‌కి మనం ఎప్పుడైతే ఎళ్తున్నామో డీమార్ట్‌కి ఎళ్ళిన తర్వాత మనము ఎళ్ళేటప్పుడు ఏమనుకుంటామంటే ఒక 2,000 లేదా ఒక 3,000 అని ప్లాన్ చేసి ఎళ్తాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే బడ్జెట్ ఎంత అవుతది? 5,000, 6,000, 10,000 కూడా కావచ్చు. ఎందుకు అలా? మల్టిపుల్ ప్రొడక్ట్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి తక్కువ బడ్జెట్ అనుకున్న ఎక్కువ కొనేస్తున్నాం మనం. సో, అదే విధంగా సనేజ్‌లో కూడా మనం అదే ప్లాన్ చేశాము. ఇక్కడ ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో దొరికే అన్ని రకాల ప్రొడక్ట్ అయితే దొరుకుతున్నాయి. హెల్త్ సప్లిమెంట్, అగ్రికల్చరు, పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఇవి ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. బట్ ప్రతి ఒక్కరు పెట్టుకోలేని ప్రొడక్ట్ ఉప్పు, పసుపు, కారం, బెల్లం, పచ్చడి, బిస్కిట్, నెయ్యి, తేనె ఇలాంటి ప్రొడక్ట్ కూడా మేము తీసుకురాగలిగాం.
ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో హెల్త్ సప్లిమెంట్ వాడతారా లేదా నాకు తెలీదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడతారా లేదా నాకు తెలీదు. ప్రతి ఒక్కరు కలర్ కాస్మెటిక్ యూజ్ చేస్తారా లేదా నాకు తెలీదు. బట్ ప్రతి ఒక్కరు ఉప్పు, పసుపు, కారం, బెల్లం, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా ఇలాంటి ప్రొడక్ట్ అయితే తప్పనిసరిగా వాడతారు. సో సనెడ్జ్‌లో ఈరోజు 300+ ప్రొడక్ట్ అండ్ కేటగరీ వైస్‌గా చాలా ఎక్కువ ప్రొడక్ట్ అయితే మనం తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ 19 నంబర్ పాయింట్ మనం ఇక్కడ చూసినట్లయితే 70% ప్రొడక్ట్ ఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. యెస్ అండి. ఈరోజు ఈ కంపెనీలో 70% 100 ప్రొడక్ట్‌లో 70 ప్రొడక్ట్ ఈ కంపెనీ సొంతగా తయారు చేస్తుంది. చాలా మంది ఏంటంటే వేరే కంపెనీ దగ్గరెళ్లి లెవెలింగ్ చేసి డౌన్ లైన్‌ని అలా నేర్పిస్తున్నారు. బట్ ఓపెన్‌గా తెలుసుకోండి. ఈరోజు 70% ప్లస్ ప్రొడక్ట్ ఈ కంపెనీ ఓన్‌గా తయారు చేస్తుంది. ఇంతకు ముందే చెప్పాను. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి, ఈరోజు ఈ కంపెనీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 70% ప్లస్ ప్రొడక్ట్ వీళ్ళే తయారు చేయడం జరుగుతుంది. 20 నంబర్ పాయింట్ ఇక్కడ మనం చూసినట్లయితే మార్కెట్ రేంజ్ ప్రొడక్ట్ ప్రైస్. యెస్ అండి. ఈరోజు సనెడ్జ్ కంపెనీలో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ప్రైస్‌ని మీరు గమనిస్తే రైట్ మార్కెట్ ప్రైస్‌లో ఉంది. మీరు జస్ట్ గమనించండి కొన్ని కొన్ని సార్లు ఎలా జరుగుతుందంటే, మనం ఒక పర్సన్స్‌ని బాగా మోటివేట్ చేస్తాం. బాగా మోటివేట్ చేసి స్టోర్‌కి తీసుకెళ్తాం. స్టోర్‌కి తీసుకెళ్ళిన తర్వాత మనం ఒక ప్రొడక్ట్ చూయించి, సరే ఇది ఈ ప్రొడక్ట్ దీనికి ఈ బెనిఫిట్ ఉంది, ఆ బెనిఫిట్ ఉంది, ఆ బెనిఫిట్ ఉంది మనం చెప్తూ ఉంటాం. కానీ పర్సన్ ఏం చేస్తారో తెలుసా? ప్రొడక్ట్ పట్టుకొని ఇలా, ఇలా, ఇలా తిప్పుతూ చూస్తారు. ఏం చూస్తున్నారు వాళ్ళు? ప్రైస్. రేట్ ఎంత అని చూస్తున్నారు. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పింది ఏమైనాయి? అన్నీ వేస్ట్ అయినాయి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే జనాలు ఈరోజు భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటదని చెప్పేసి. బట్ హ్యాపీ టు అనౌన్స్ అండి. సనెడ్జ్ కంపెనీలో ఎవ్వరు కూడా ప్రొడక్ట్ పట్టుకొని అమ్మో! అనే మాట అయితే రాదు. ఓకే. పర్లేదు తీసుకోవచ్చు. సో, ఈ ప్రైస్ పాయింట్‌లో మనం ఇస్తున్నాం. అంటే మీరు ఎంత బిలో క్వాలిటీ పర్సన్స్‌ని మీరు తీసుకురాగలిగినా ప్రతి ఒక్కరు రెగ్యులర్‌గా కొనేటట్టు ప్రొడక్ట్ తీసుకొనొచ్చాం. జనరల్‌గా డైరెక్ట్ సెల్లింగ్‌లో మీరు చూడండి 100 మందిని మనం తీసుకురాగలిగితే 100 మందిని మనం జాయిన్ చేస్తే 10-15 మంది మాత్రమే రెగ్యులర్‌గా కొనేవాళ్ళు ఉంటారు. మిగతా 80-85 మంది కొనరు. బట్ సనెడ్జ్‌లో మీరు చూస్తే గన అదే 100 మందిలో 50-60 మంది రెగ్యులర్‌గా కొంటున్నారు. దట్ మీనింగ్స్ ఏంటి? రీపర్చేస్ బాగా జరుగుతాయి. రీపర్చేస్ బాగా జరుగుతాయి కాబట్టి మీకు ఇన్‌కమ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. తక్కువ టీమ్‌లో ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే తప్పనిసరిగా సనెడ్జ్‌కి రావాలి. రైట్? నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడితే 21 నంబర్ పాయింట్ 40% to 73% పీవీ ఆన్ ప్రొడక్ట్స్ అండి. ఈరోజు హైయెస్ట్ పీవీ షేరింగ్ ప్లాన్ కూడా మేము తీసుకొనొచ్చాం. ఏదైతే ప్రొడక్ట్ మీరు కొనుగోలు చేస్తున్నారో ఆ ప్రొడక్ట్‌లో యావరేజ్‌గా 40-73% పీవీ ఈరోజు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. యావరేజ్‌గా మీరు తీసుకుంటే మోర్ థాన్ 50% పీవీ ఇస్తున్నాం. ఏ ప్రొడక్ట్ మీరు ముట్టుకున్నా, ఏ ప్రొడక్ట్ మీరు పట్టుకున్నా యావరేజ్ పీవీ చూస్తే 50%+ పీవీస్ అనేది మనం ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. చాలా కంపెనీలో చూస్తే 20, 30, 40% పీవీసే ఇస్తారు ప్రొడక్ట్ మీద. బట్ ఇక్కడ మాత్రము మేము గమనిస్తే 50%+ పీవీస్ ఇస్తున్నాము. అందులో 81% ఇన్‌కమ్ షేరింగ్ ఇస్తున్నాం. ఇది ఎంత గ్రేట్ న్యూస్ అంటే ఇది బిగ్ లీడర్స్‌కి తప్ప చిన్న చితక లీడర్‌కి అర్థం కాదు. 50% పీవీ ఇవ్వటము, అందులో కూడా 81% ప్లాన్ షేర్ చేయటము చాలా చాలా మిరక్కల్స్ అన్నమాట. ఈరోజు ఇండియాలో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. సార్ మేము 91% ఇస్తున్నాం, మేము 100% ఇస్తున్నాం. కానీ పీవీస్ ఎంత అంటే 20%, 30% పీవీస్ ఇస్తున్నారు. బట్ సనెడ్జ్ 50% పీవీస్ ఇస్తున్నారు ప్రొడక్ట్ మీద. దాంతో పాటు 81% ఏదైతే పీవీస్ ఇస్తున్నారో ఆ పీవీస్‌లో 81% ఇన్‌కమ్ షేరింగ్ ఇస్తుంది. ఇండియాలోనే మొదటి కంపెనీ 81% షేరింగ్ ఇచ్చేటువంటి రైట్. మార్కెట్‌లో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరం నుంచి ఉన్నారు. బట్ ఇంత ఇన్‌కమ్ అనేది ఏ కంపెనీ పంచలేకపోతుంది. మరి ఎందుకు పంచుతుంది కంపెనీ? అంటే వెరీ సింపుల్ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. నెక్స్ట్ కంపెనీ ఆలోచన ఏముందంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో కొన్ని కోట్లాది మంది పనిచేస్తున్నారు. కానీ అందులో డబ్బు సంపాదించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీస్‌లో కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ, డిస్ట్రిబ్యూటర్‌కి ప్రాఫిట్ తక్కువ. ఇలా ఉంటే కంపెనీ ఎక్కువ రోజులు నడవదు. కొన్ని కొన్ని కంపెనీలో కంపెనీకి ప్రాఫిట్ తక్కువ, డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రాఫిట్ ఎక్కువ. అప్పుడు కూడా కంపెనీ నిలబడదు. బట్ ఎప్పుడైతే విన్ విన్ సిట్యుయేషన్స్ ఉంటుందో కంపెనీకి ప్రాఫిట్ ఉండాలి, లీడర్‌కో ప్రాఫిట్ ఉండాలి. ఇద్దరికి ఎప్పుడైతే విన్ విన్ సిట్యుయేషన్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఒక కంపెనీ లాంగ్ టైమ్ రన్ అవ్వగలదు. సో కాబట్టి ఈరోజు కంపెనీ 50% పీవీ ఇస్తూ అందులో కూడా 81% పే ఔట్ షేరింగ్ అయితే మనకిస్తుంది. నెక్స్ట్ 23rd పాయింట్ మనం మాట్లాడితే 11 టైప్ ఆఫ్ ఇన్‌కమ్ ఈరోజు మన కంపెనీ ఇస్తుందండి. ఈ 81% ఇన్‌కమ్‌ని 11 రకాల ఇన్‌కమ్‌లో మనకి డివైడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. రైట్. సో ఎంత బ్యూటిఫుల్‌గా ప్లాన్ డిజైన్ చేశారంటే
ఈ ఛానెల్‌లో సనెడ్జ్‌కి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి. వన్స్ మీరు గో త్రూ అవ్వండి. రైట్? నెక్స్ట్ 24 యూనిక్ ఇన్‌కమ్ అండి. ఫ్రంట్ లైన్ బోనస్. ఇది నాకు నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తది. డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో, జనరేషన్ బిజినెస్ ప్లాన్‌లో మొదటిసారి ఈ ఇన్‌కమ్‌ని సనెడ్జ్ కంపెనీ మాత్రమే తీసుకురాగలిగింది. రైట్? ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫస్ట్ టైమ్ అని చెప్పాలా. రైట్? సో, యూనిక్ ఇన్‌కమ్ ఫ్రంట్ లైన్ బోనస్ ఏంటంటే ఎగ్జాంపుల్‌గా మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేశారు. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఎవరికైతే బిజినెస్‌లో తీసుకొనొస్తామో వాళ్ళు మనకంటే కూడా ఫాస్ట్‌గా ఉంటారు. మనకంటే కూడా బిగ్ లీడర్స్ ఉంటారు. రైట్? వాళ్ళు వచ్చి మనకంటే కూడా చాలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా మీరొక పర్సన్‌ని జాయిన్ చేశారు. ఆ పర్సన్ ఒకవేళ నెలకి రూ. 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి. మినిమమ్ ఇన్‌కమ్ ఎంత అయి ఉండాలి? రూ. 10,000 అయి ఉండాలి. అప్పుడు మీ కింద డౌన్‌లైన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సంపాదించే ఆదాయం మీద 10% ఆదాయం మీకిస్తారు. సో, మినిమమ్ 10,000 అని చెప్పాను గానీ, మాక్సిమం ఏమి చెప్పలేదు. అన్‌లిమిటెడ్. ఉదాహరణకి మీ కింద డైరెక్ట్‌గా ఎవరైతే మీ వ్యక్తి ఉన్నారో, లేదా ఇండైరెక్ట్‌గా ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మంత్లీ ఒక ఆన్ అన్ యావరేజ్ 20,000 సంపాదిస్తున్నారనుకోండి. మరి మీకెంతొస్తది? 2,000. మీ కింద ఉన్న డైరెక్ట్‌గా వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రూ. 1,00,000 నెలకి సంపాదిస్తున్నారనుకోండి. మరి మీకెంత ఇస్తారు? 10,000. మీ కింద ఉన్న వ్యక్తి నెలకి 10,00,000 సంపాదిస్తున్నారనుకోండి. మీకు నెలకి రూ. 1,00,000 కేవలం ఫ్రంట్ లైన్. అదే విధంగా మీ డౌన్ లైన్ ఒకవేళ రూ. 1,00,00,000 నెలకి సంపాదిస్తుందనుకోండి. కేవలం రూ. 10,00,000 ఫ్రంట్ లైన్ బోనస్ మాత్రమే తీసుకోవచ్చు. 11 రకాల ఇన్‌కమ్‌లో ఇది ఒక ఇన్‌కమ్ మాత్రమే. అంటే జస్ట్ ఆలోచించండి. ఫ్రంట్ లైన్ బోనస్ ఇంత గ్రేట్‌గా కంపెనీ ఇస్తుందంటే మిగతా ఇన్‌కమ్స్ మనకెలా ఉండొచ్చు. రైట్? నెక్స్ట్ 25 నంబర్‌లో బీబీబీ అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని పిలుస్తాం. ఆల్‌మోస్ట్ ప్రతి కంపెనీలో ఇది ఉంటది. బట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్‌లో మేము ఇచ్చే యూనిక్ పాయింట్ ఏంటంటే 18థ్ లెవెల్ డెప్త్ ఇస్తున్నాం. 18 డెప్త్ నుంచి కూడా మనకి ఇన్‌కమ్ వస్తది. ఈరోజు మాక్సిమం మీరు చూడండి 10, 15 లాస్ట్ 15 కూడా ఉండదండి. 10, 12 లెవెల్ వరకు మాత్రమే మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. బట్ సనెడ్జ్ కంపెనీ 18 లెవెల్ డెప్త్ నుంచి ఇస్తుంది. అంటే మీ కింద వరుసగా 18 వ్యక్తి ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా మనకి ఇన్‌కమ్ వచ్చే విధంగా ప్లాన్‌ని తయారు చేశారు. బ్యూటిఫుల్ ప్లాన్ అన్నమాట. రైట్? 26 నంబర్ పాయింట్ మనం మాట్లాడితే ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక వన్ ఆఫ్ ద యూనిక్ ఇన్‌కమ్ అంటాం. అవునా కదా! లీడర్‌షిప్ బోనస్ మనకి ఎక్కువగా వస్తాయి. మరి ఇక్కడ మీరు గమనిస్తే లీడర్‌షిప్ బోనస్ 12 లెవెల్ డెప్త్ వరకు ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలిసిన బిగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5, 6, 7, 8, 9 ఇంతవరకే ఇస్తారు. మహా అంటే 10. బట్ ఈరోజు సనెడ్జ్ కంపెనీలో మీరు గమనిస్తే 12 లెవెల్ డెప్త్ నుంచి కూడా మనకి ఎల్ఓబి కౌంట్ అయ్యే విధంగా ప్లాన్‌ని తయారు చేశారు. గ్రేట్ కదా! సో, కాబట్టి ఇలాంటి ప్లాన్ మనకి ఉండాలి. నెక్స్ట్ నో మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్ అండ్ నో లిమిట్స్. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో కంపెనీ మీరు ఎక్కడికెళ్ళినా సరే మీకు మెయింటెనెన్స్ అని, క్యాపింగ్ అని, మ్యాచింగ్ అని, లిమిట్స్ అని రకరకాల కండిషన్స్ పెడతారు. బట్ సనెడ్జ్ కంపెనీ ఎటువంటి మెయింటెనెన్స్ గాని, క్యాపింగ్ గాని, మ్యాచింగ్ గాని, లిమిట్స్ గాని ఏమి పెట్టలేదు. మీ ఇష్టం. మీరు ఎంత సంపాదించాలి అనుకుంటే మీరు అంత సంపాదించొచ్చు. రైట్? మాక్సిమం మీరు బైనరీ సిస్టమ్ అంటే లెఫ్ట్, రైట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు చూస్తే క్యాపింగ్ అని, మ్యాచింగ్ అని, లిమిట్స్ అని ఉంటది. అదే విధంగా కొన్ని జనరేషన్ ప్లాన్‌లో కూడా మీరు చూసినా అక్కడ కూడా మీకు మెయింటెనెన్స్ ఉంటది. అక్కడ కూడా మీకు క్యాపింగ్ ఉంటాయి. రైట్? ఇంతకంటే ఎక్కువ మేము ఇవ్వలేము అని చెప్పేసి ఉంటది. బట్ సనెడ్జ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఇన్‌కమ్ అన్‌లిమిటెడ్. రైట్? అందుకే రాశాను నో మెయింటెనెన్స్. మీరు 6 నెలలు మెయింటైన్ చేయాలి సేమ్ లెవెల్‌ని అప్పుడు మీకు ఒక ఇన్‌కమ్ వస్తది. మీరు 1 ఇయర్ ఒక లెవెల్‌ని మెయింటైన్ చేయాలి అప్పుడు ఒక ఇన్‌కమ్ వస్తది. కాదు. నో మెయింటెనెన్స్. మొదటి నెల నుంచి మీరు ఏదైతే ఇన్‌కమ్ కావాలి కంపెనీలో ఉన్న అన్ని ఇన్‌కమ్ మీరు మొదటి నెల నుంచే తీసుకోవచ్చు. రైట్? 28 పాయింట్ మనం మాట్లాడితే అన్‌లిమిటెడ్ ట్రావెల్ బోనస్ ఫ్రమ్ ఫస్ట్ మంత్. ట్రావెల్ బోనస్‌లో కూడా ఎటువంటి లిమిట్ లేదండి. మీరు మొదటి నెల వచ్చి మొదటి నెల నుంచి మీరు ట్రావెల్ బోనస్ తీసుకోవచ్చు. నో మెయింటెనెన్స్. ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. ఎటువంటి లిమిట్స్ కూడా ఉండదు. రైట్? సో, కాబట్టి ట్రావెల్ బోనస్ ఫ్రమ్ ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. 29 పాయింట్ మనం మాట్లాడితే అన్‌లిమిటెడ్ కార్ బోనస్ ఫ్రమ్ ఫస్ట్ మంత్. అగైన్ మీరు ఈ నెలనే జాయిన్ అయ్యి, ఈ నెల నుంచే మీరు కార్ బోనస్‌కి ఎలిజిబుల్ అవ్వచ్చు. అది కూడా అన్‌లిమిటెడ్ కార్ బోనస్ తీసుకోవచ్చు. అది కూడా ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఎటువంటి మ్యాచింగ్ లేదు. ఎటువంటి క్యాపింగో లేదు. మీరు మొదటి రోజు జాయిన్ అయ్యారా? మొదటి రోజు నుంచి, మొదటి నెల నుంచి మీరు కార్ బోనస్ మరియు ట్రావెల్ బోనస్ 2 తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు 30 నంబర్ పాయింట్ మనం మాట్లాడితే అన్‌లిమిటెడ్ హౌస్ బోనస్ ఫ్రమ్ ఫస్ట్ మంత్. యెస్ అండి. అన్‌లిమిటెడ్ హౌస్ బోనస్ ఫ్రమ్ ఫస్ట్ మంత్. మొదటి నెల నుంచి మీరు హౌస్ బోనస్ కూడా తీసుకోవచ్చు.
పాయింట్ ఏమంటే చాలా కంపెనీస్ మార్కెట్‌లో మనం చూసాం. 3 నెల, 6 నెల, 9 నెల, 12 నెల, 2 సంవత్సరం, 3 సంవత్సరం కొన్ని కొన్ని కంపెనీ ప్లాన్‌లో మెయింటెనెన్స్ ఉంటది. ఈ లెవెల్‌ని మీరు ఇన్ని రోజులు మెయింటైన్ చేస్తేనే అప్పుడు మీకు ఈ ఇన్‌కమ్ ఇస్తాము. అది కూడా ఇంతే ఇస్తాము అని అంటారు. బట్ సనెజ్ కంపెనీ ఏమంటుంది, మొదటి నెల నుంచే మీరు కార్ బోనస్, ట్రావెల్ బోనస్, హౌస్ బోనస్ ఈ 3 కూడా తీసుకోవచ్చు. అది కూడా ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా, అది కూడా ఎటువంటి లిమిట్స్ లేకుండా అన్‌లిమిటెడ్. సో ఇది కదా మజా. ఇది అంటే ప్లాన్ రైట్. సో కాబట్టి ఇది 30 నంబర్ పాయింట్. నెక్స్ట్ మనం మాట్లాడితే గనక ఆల్ ఇన్‌కమ్ ఇన్ 4 లెగ్స్. 4 లెగ్‌లో మనకి ఆల్ ఇన్‌కమ్‌ని కంపెనీ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు గమనించండి మార్కెట్‌లో బైనరీ సిస్టమ్స్ ఉంటాయి. అంటే లెఫ్ట్ రైట్ సిస్టమ్స్ ఉంటాయి. సో అక్కడ మనకి ఎళ్ళిన వెంటనే ఏమవుతుందంటే కంపెనీ మ్యాచింగ్ ఇస్తారు. క్యాపింగ్ ఇస్తారు. ఎందుకంటే మ్యాచింగ్, క్యాపింగ్ లేకపోతే కంపెనీ మునిగిపోవాల్సిందే. సో కాబట్టి అక్కడ మ్యాచింగ్, క్యాపింగ్ ఇస్తారు కాబట్టి చాలా మందికి ఆ ప్లాన్ అంటే ఇష్టం లేదు. అరే! మ్యాచింగ్, క్యాపింగ్ ఎవరు చేస్తారు? ఒక లెగ్ పెద్దగా ఎళ్ళిపోతది. ఇంకో లెగ్ సగమే ఎళ్తది. అప్పుడు మనకి పూర్తి ఇన్‌కమ్ రాదు కదా! అని కొంతమంది. మరి బయట జనరేషన్ బిజినెస్ ప్లాన్‌లో మనం చూస్తే గన 6, 7, 8, 9, 10, 11, 15 లెగ్‌లో మెయింటైన్ చేయాలి. సో అక్కడ కూడా జనాలు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అరే ఏంటి కంపెనీలో ఉన్న అన్ని ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఇన్ని లెగ్ మెయింటైన్ చేయాలా? ఎలా చేయాలి? సో ఇక్కడ 2 లెగ్ తోటి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ 10, 15 లెగ్ తోటి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము స్మార్ట్‌గా ఏం ప్లాన్ చేసామంటే కేవలం 4 లెగ్‌లోనే అన్ని రకాల ఇన్‌కమ్ వచ్చే విధంగా ఈ ప్లాన్‌ని తయారు చేసాం. రైట్. సో 4 లెగ్ మీరు బిల్డ్ చేసుకోగలిగితే థాట్స్ ఇట్ అండి. మీరు ఇంకా వేరే వేరే లెగ్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు. కంపెనీలో ఉన్న అన్ని ఇన్‌కమ్‌ని మీరు తీసుకునే అవకాశం ఉంటుంది 4 లెగ్‌లోనే రైట్. నెక్స్ట్ 32 పాయింట్ మనం మాట్లాడితే ఈఎస్ఐ అండ్ బ్రేవ్‌కి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు మనతో అవైలబుల్‌గా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ రన్ అవ్వాలి అంటే, లాంగ్ టైమ్ నడవాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఇవి 2 లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ నేర్చుకోలేరు. ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయిన తర్వాత బిజినెస్‌లో ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటది? ఎలా చేయకూడదు? ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి గదా! మాక్సిమం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమే ఉండవు. బట్ ఇక్కడ ఒకటి కాదు 2 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నాయి. ఈఎస్ఐ ఉన్నాయి. అదర్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి హిందీలో అండ్ బ్రేవ్‌కి ఉన్నాయి ఏపీ, తెలంగాణలో తెలుగులో. సో కాబట్టి ఈ 2 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మనం క్లబ్ చేసుకుంటూ బిజినెస్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం రైట్. సో 32 పాయింట్ మాట్లాడుకున్నాం. 33 నంబర్ పాయింట్ మనం మాట్లాడితే ఎక్స్‌పీరియన్స్ లీడర్‌షిప్ అవైలబుల్‌గా ఉన్నారు. యెస్ అండి. ఇక్కడ జస్ట్ నిన్న మొన్న పుట్టి పెరిగి వచ్చిన లీడర్స్ కాదండి. లాస్ట్ 20, 25 సంవత్సరం నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న పర్సన్. నేను గత 7 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నాను. రైట్. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో కదా! అంతా కూడా బాగా ఎక్స్‌పీరియన్స్ పొందిన లీడర్స్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఎలా ఉండాలి? ఒక ప్రొడక్ట్ ఎలా ఉండాలి? ఒక ప్లాన్ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రొడక్ట్, ఎలాంటి ప్లాన్, ఎలాంటి కంపెనీ ఉంటే మనం మార్కెట్‌లో దూసుకొని ముందుకెళ్ళొచ్చు? ఎలాంటి కంపెనీని ఎంచుకుంటే మనం కూడా నంబర్ 1గా ఎదగొచ్చు? అలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందిన లీడర్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నారు. సో కాబట్టి మీరు కొత్త కంపెనీ కదా! కొత్త లీడర్‌షిప్ కదా! అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ లీడర్స్ అన్నమాట రైట్. ఇది 33 నంబర్ పాయింట్. 34 నంబర్ పాయింట్ మనం చూస్తే ఎవ్రీ మంత్ 5థ్‌కి పే ఔట్ రిలీజ్ చేస్తుందండి. యెస్. ఎవ్రీ మంత్ 5వ తారీఖు. చాలా కంపెనీ మనం చూసాము 10వ తారీఖు తర్వాత పే ఔట్ ఇస్తున్నారు. రైట్. లేదా 8, 5వ తారీఖు తర్వాత ఇస్తున్నారు. కానీ ఛాలెంజ్ ఏంటంటే చాలా మందికి ఈఎంఐస్ ఉంటాయి. సో ఈఎంఐస్ ఏదైతే ఉంటుందో అది 5వ తారీఖు లేదా బిలో 5వ తారీఖే చాలా మందికి కట్ అవుతా ఉంటది. 5వ తారీఖు వరకు అయితే టైమ్ ఇస్తారు. సో మనము సనెడ్జ్ కంపెనీలో ఏదైతే మీరు మంత్లీ బిజినెస్ చేస్తున్నారో టోటల్ మంత్లీ బిజినెస్‌లో 2వ తారీఖు లేదా 3వ తారీఖే మీకు తెలిసిపోతుంది. మీకు ఎంత పే ఔట్ రావాలి. అండ్ 5వ తారీఖు మీ అకౌంట్‌కి టంగ్ మన డబ్బులు క్రెడిట్ అయిపోతుంది. సో 5వ తారీఖులోనే మనకి పే ఔట్ అనేది రిలీజ్ చేస్తుంది. మనం ఎక్కువ రోజులు పేమెంట్ అనేది హోల్డ్ ఉండట్లేదు. అండ్ అదే విధంగా 35 నంబర్ పాయింట్ మనం మాట్లాడితే నామినీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. నామినీ ఫెసిలిటీస్ అంటే జనరేషన్ అని చెప్తారు చాలా మంది. మార్కెట్‌లో కూడా ఈరోజు మీరు చాలా కంపెనీస్ చూస్తారు. జనరేషన్ అంటే ఈరోజు కష్టపడి నేను ఒక బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నా. ఈరోజు కష్టపడి నేనొక టీమ్ తయారు చేశా. ఈరోజు కష్టపడి నేనొక 50,000, 1,00,000, 2,00,000 ఇన్‌కమ్‌కెళ్ళా. ఆ తర్వాత ఖుదానా కస్తా నాకేమన్నా జరిగితే, నాకు వచ్చే ఇన్‌కమ్ ప్రతి నెల నా ఫ్యామిలీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయా? అవ్వదా? అంటే యెస్. 100% అవుతది. నామినీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక జనరేషన్ కాదు, 2 జనరేషన్ కాదు, 3 జనరేషన్స్ కాదు. మీ జనరేషన్ ఉన్నన్ని రోజు, ఈ బిజినెస్ ఉన్నన్ని రోజు మీకు ఇన్‌కమ్ క్రెడిట్ అవుతూనే ఉంటది. అంటే ఇది ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అన్నమాట.
రైట్? మీరు ఎన్ని జనరేషన్ కావాలి అంటే నామినీ ఫెసిలిటీస్‌ని అన్ని జనరేషన్ మీరు పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. తద్వారా ఈరోజు మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది ఈ రోజు కోసమే కాదు. ఈ రోజు నుంచి ఆల్‌మోస్ట్ మీరు ఎన్ని జనరేషన్ దాకా మీరు ఉండగలిగితే, అన్ని జనరేషన్ వరకు మీకు ఇన్‌కమ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఐ హోప్ ఈరోజు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత సనెజ్ కంపెనీ మీద మీకు కొద్దిగా డౌట్ అయితే క్లారిటీ వచ్చి ఉంటది. రైట్? అండ్ నాకు తెలుసు ఇంకా చాలా డౌట్ ఉంటది. చాలా క్వెషన్ మార్క్ ఉంటది. సో, దానివల్ల నేనేం చేశానంటే, ఇదే ఛానెల్‌లో మీకు సనెజ్ కంపెనీకి రిలేటెడ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో, అన్ని వీడియోస్‌ని మీరొకసారి చూడండి. కొన్ని ఇన్‌కమ్స్ గురించి, కొన్ని ప్రొడక్ట్ గురించి, కొన్ని ప్లాన్స్ గురించి, కొన్ని డీటెయిల్స్ వీడియోస్ అనేది మనం పెట్టడం జరిగింది. ఇదే ఛానెల్‌లో ఉంది. కొన్ని వీడియోస్‌ని మొత్తం మీరు చూడండి. ఒక 1 ఆర్ 2 డేస్ కంపెనీ బిజినెస్ ప్లాన్‌ని ఒకసారి బాగా డెప్త్‌గా తెలుసుకోండి. అండ్ నేనేమంటా అంటే ఇక్కడ నంబర్ ఏదైతే కనిపిస్తుంది కదా! ఈ ఫోను నంబర్‌కి మీరొకసారి కాల్ కూడా చేయండి. కాల్ చేసి ఒకసారి కలవండి, డీటెయిల్స్ తీసుకోండి, డిస్కస్ చేయండి, ఆలోచించండి. ఆ తర్వాత మీకు ఓకే అనిపిస్తే మీరు స్టార్ట్ చేయండి. బికాస్ మనం అందరం కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో బిగ్ లీడర్ అవ్వడానికి వచ్చాం. బిగ్ ఇన్‌కమ్ సంపాదించడానికి వచ్చాం. అగైన్ మీ అందరికీ చెప్తున్నా. బిగ్ లీడర్ అవ్వాలి అంటే, బిగ్ ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే, బిగ్ నెట్వర్కర్‌గా మీరు ఎదగాలి అంటే, మీరు ఒక స్టాండర్డ్ కంపెనీని స్టార్టింగ్ స్టేజ్‌లో పట్టుకొని 2-3 ఇయర్స్ బాగా కష్టపడగలిగితే మీరు 100% బిగ్ ఇన్‌కమ్‌ని కొట్టొచ్చు. రైట్? సో, డియర్ లీడర్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంతే. మనకి ఇంకా మిగతా సబ్జెక్ట్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో మీకు ఇంకా చాలా సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏదైనా డౌట్, ఏదైనా క్వెషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే గనక కింద నంబర్ కనిపిస్తుంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ వీడియోస్ మీతో ఎవరైతే షేర్ చేశారో వాళ్ళకి మీరు నేరుగా కాల్ చేయండి. వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి. మాట్లాడి మిగతా విషయం తెలుసుకోండి. అండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ సనెజ్ బిజినెస్ ద్వారా మీరు కూడా ఒక టాప్ లీడర్‌గా అవుతూ, మీరు కూడా ఒక మంచి ఇన్‌కమ్ సంపాదిస్తారో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ వీడియోని మనం ఇక్కడే క్లోజ్ చేస్తున్నాం. ఈ ఛానెల్‌లో మిగతా వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎక్స్‌పీరియన్స్ చేయండి. కలవండి. డిస్కస్ చేయండి. ఆ తర్వాత మీ నిర్ణయం మీదే. సో, తెలుసుకోవడంలో తప్పు లేదు గదా! నేనొకటే అంటా అండి. తెలుసుకోవడంలో తప్పు లేదు కదా! నాకు ఒక లైన్ నేర్పించారండి. తెలుసుకోవడంలో తప్పు లేదు కదా! అంటారు. ఎందుకంటే మార్కెట్‌లో ఉన్నప్పుడు రకరకాల కంపెనీ ఎదురవుతూ ఉంటుంది. ఏ కంపెనీ బావుంటది? ఎక్కడ మనకి ఫ్యూచర్ ఉంటది? ఎక్కడ మనం చేస్తే ఫ్యూచర్‌లో మనం నిలబడగలుగుతాం? బిగ్ ఇన్‌కమ్‌కి రీచ్ అవ్వగలుగుతాం? ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, అందుకే తెలుసుకోవడంలో తప్పు లేదు కదా! సో, వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.